సరదా కథలు. పంకజం గారెలు. ఒక ఊర్లో పంకజం అనే అమాయకురాలు ఉండేది. ఆమె చాలా మంచిదే, కానీ వంట విషయంలో మాత్రం సున్నా. అయినా ఒక మాట మాత్రం ఎప్పుడూ రెడీగా ఉండేది. నాకు తెలుసు. ఒకరోజు ఆమె భర్తకి గారెలు తినాలని కోరిక పుట్టింది. పంకజాన్ని పిలిచి గారెలు చేయమన్నాడు. పంకజం సింపుల్గా నాకు రాదు అని అంది. అప్పుడు భర్త, పక్కింటి బామ్మగారు ఉన్నారు కదా, ఆవిడని అడిగి నేర్చుకో అన్నాడు. పంకజం వెంటనే బామ్మగారి దగ్గరకు వెళ్ళింది. అప్పుడు బామ్మ, ముందు మినప్పప్పు నానబెట్టాలి అని చెప్పగానే పంకజం మధ్యలోనే హా, నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి మళ్ళీ వచ్చి, తర్వాత ఏమిటి బామ్మ అని అడిగింది. అప్పుడు బామ్మ, కడిగి రుబ్బాలి అని చెప్పగానే మళ్ళీ అదే మాట. హా, నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయింది. పప్పు సరిగ్గా నానకపోయినా పంకజం పట్టించుకోకుండా అలాగే రుబ్బేసింది. మళ్ళీ బామ్మ దగ్గరకు వెళ్ళి అడిగింది. అప్పుడు బామ్మ, నూనె కాగాక వెయ్యాలి అని చెప్పగానే మళ్ళీ నాకు తెలుసు అంటూ వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి నూనె కాగకుండానే పిండిని వేసేసింది. అంతే, గారెలు కాకుండా ఏదో వింతగా తయారయ్యాయి. సాయంత్రం భర్త వచ్చి, గారెలు చేశావా అని అడిగాడు. పంకజం గ్లాసులో తీసుకువచ్చింది. చూసిన వెంటనే భర్తకి షాక్. అప్పుడు పంకజం, బామ్మగారు చెప్పినట్టు చేశాను అని అంది. భర్త వెంటనే బామ్మ దగ్గరకు వెళ్ళి అడిగాడు. అప్పుడు బామ్మ నవ్వుతూ, నీ భార్య పూర్తిగా వినదు, మధ్యలోనే నాకు తెలుసు అంటూ వెళ్ళిపోతుంది అని అంది. అప్పుడు భర్త పంకజానికి ఇలా చెప్పాడు. రేపు బామ్మ ఏమి చేస్తే అదే నువ్వు కూడా చెయ్యి, మాట్లాడకుండా అని అన్నాడు. పంకజం కూడా సరే అంది. మరుసటి రోజు పంకజం బామ్మని గమనిస్తూ ఉండగా బామ్మ బార్బర్ని పిలిచి గుండు చేయించుకుంది. ఇది చూసిన పంకజం, ఆహా, ఇదే చెయ్యాలి అనుకుంటా అని అనుకుంది. ఇంకేముంది, పంకజం కూడా నున్నగా గుండు కొట్టించుకుంది. తర్వాత స్నానం చేసి బట్టలు వేసుకొని బాగా రెడీ అయ్యింది. సాయంత్రం భర్త ఇంటికి రాగానే గారెలు తీసుకురా అని పిలిచాడు. పంకజం తల వంచుకొని బయటికి వచ్చింది. భర్త చూసి, అయ్యో బామ్మగారు, మీరు తీసుకొచ్చారేంటి అని అన్నాడు. అప్పుడే పంకజం తల ఎత్తి నవ్వుతూ, నేనే మీ పంకజం అని అంది. అంతే, భర్తకి షాక్ మీద షాక్. గారెలు అడిగితే గుండు వచ్చిందా అని తల పట్టుకున్నాడు. ఇక కథ గుండుకి మనమింటికి.